మన జీవితంలో మనం ఎప్పుడు ప్రశాంతత కావాలి, స్ట్రెస్ లేకుండా ఉండాలి అనుకుంటాం. కానీ ఒక విచిత్రం ఏంటంటే నిజంగా ప్రశాంతంగా ఉన్న సమయంలో మనం బోర్డమ్గా ఫీల్ అవుతాం. మనకి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎప్పుడు ఈ టెన్షన్ పోతుంది అనిపిస్తుంది. కానీ లైఫ్ కామ్ అయ్యాక ఏదో మిస్ అయిన ఫీలింగ్ ఉంటుంది. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? మన బ్రెయిన్ ఒక రకమైన ప్యాటర్న్కి ఎడిక్ట్ అవుతుంది. దీన్నే స్టిమ్యులేషన్ అంటారు. అంటే నిరంతరం ఏదో ఒక ఒత్తిడికి గురవుతుంది. నోటిఫికేషన్స్, రీల్స్, చుట్టుపక్కల వారి ఓవర్ యాక్షన్, మనకున్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ మన బ్రెయిన్కి ఒక రకమైన ఎగ్జైట్మెంట్ని తెస్తాయి. అందుకే ప్రశాంతంగా ఉండటం అనేది మన బ్రెయిన్కి ఒక కొత్త అలవాటులా ఉంటుంది. ప్రశాంతతలో సైలెన్స్ ఉంటుంది, డిసిప్లైన్ ఉంటుంది, ఎలాంటి డ్రామాలు ఉండవు. కానీ ఇదే మన మైండ్కి బోరింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు మన మైండ్ని ఇలా ట్రైన్ చేయలేదు. మనలో చాలామంది వారి లోపల ఉన్న ఎంప్టీనెస్ ఫేస్ చేయలేక ఏదో ఒక పనిలో బిజీగా ఉంటారు. ఎప్పుడైతే నీ జీవితం పీస్ఫుల్గా ఉంటుందో అప్పుడు ఆ డిస్ట్రాక్షన్స్ అన్నీ తగ్గిపోతాయి. అప్పుడు ఖచ్చితంగా మనల్ని మనం ఫేస్ చేయాల్సిందే. ఇది కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది, కానీ నిజానికి ప్రశాంతత బోరింగ్ కాదు. మన మైండ్ రెస్ట్లెస్ వలన మనకు లోతైన కంటెంట్ కంటే ఎగ్జైట్మెంటే అలవాటు అవుతుంది. ప్రతిరోజు చేసే రొటీన్ లైఫ్ బోరింగ్ అనిపించకూడదు, కానీ మనం ఆ పనుల్లో మీనింగ్ వెతకడం మానేసాం. రొటీన్ లైఫ్లో ఒక స్టెబిలిటీ ఉంటుంది. రేపు ఏం జరుగుతుందో మనకు తెలుస్తుంది. అందుకే అక్కడే అసలైన ప్రశాంతత ఉంటుంది. కానీ ఎగ్జైట్మెంట్ తక్కువగా ఉంటుంది. అందుకే మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం. మనకు ప్రశాంతత కావాలా లేక థ్రిల్ కావాలా అని. మరి ఎలా ఉండాలి అనుకుంటున్నారా? లైఫ్ని బ్యాలెన్స్ చేయండి. ఎగ్జైట్మెంట్ ఇచ్చే మూమెంట్స్ కూడా కావాలి, కానీ లైఫ్కి ఫౌండేషన్ మాత్రం ప్రశాంతత మీదే ఉంటుంది. ఓన్లీ ఎగ్జైట్మెంట్ ఉంటే లైఫ్ నాశనం అవుతుంది. ఓన్లీ పీస్ ఉంటే లైఫ్ బోరింగ్ అనిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, ప్రశాంతత బోరింగ్ కాదు, అది మీకు అద్దం లాంటిది. మీరు ఆ సైలెన్స్ని ఆస్వాదిస్తే అప్పుడు మీరు నిజంగా జీవితాన్ని గెలిచినట్టే.